కోఆపరేటివ్ సొసైటీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, ఉప్పూడి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్గా వంగ మల్లికార్జునరావు వాసు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ముమ్మిడివరపు నాగేశ్వరరావు డైరెక్టర్గా, గాలి దేవర గణేష్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, వివిధ గ్రామ సర్పంచులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం వేదికపై కొత్త బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బిల్డింగ్ కట్టాలంటే చాలు ఇగో కొబ్బరి కొట్టండి. పట్టుకుంటే పెట్టదు. నిన్న వచ్చింది కదండి, నిన్న మొన్న వచ్చిందండి. మధ్యలో చూసి పెట్టండి. పెట్టేసి చూడండి సార్, పెట్టేయండి. పెట్టండి పెట్టండి. సరే చూడండి. సరే ఇలా చూడండి, పట్టుకుని చూడండి, అలా చూడండి. ఓకే 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 సరే ఇలా చూడండి, ఇలా చూడండి, పట్టుకుని ఇలా చూడండి. ఓకే ఓకే ఉప్పూడి సొసైటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ వంగ వాసు గారికి, అలాగే డైరెక్టర్లుగా తమ్ముడు గాలిదేవర గణేష్కి, మిగతా నాగేశ్వరరావు గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ పదవులు రైతులకి
సొసైటీకి ఒక వారధి లాంటిదని ఇప్పుడే మా టీ కొత్తపల్లిలో మా సోదరి జయలక్ష్మి గారు చెప్పారు. అలాంటి వారధి పటిష్టంగా ఉండాలంటే రైతులను కాపాడుకోవాలి కాబట్టి ఆ రైతులు పిల్లర్స్ లాంటి వారు కాబట్టి ఆ రైతుల్ని ఈ ముగ్గురు కూడా ఆ రైతులకి సకాలంలో వారికి సహాయ సహకారాలు అందించి అలాగే సొసైటీని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగాలని, అలాగే 3 మ్యాన్ కమిటీ కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయ మరి రైతులకు అనుసంధానమైనది ఈ యొక్క సొసైటీని మరి అధ్యక్షుల వారు వారి యొక్క 3 మ్యాన్ కమిటీ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి రైతులకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరి తెలుగుదేశం పార్టీలో అలాగే ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అంటే మరి కూటమి పార్టీలో మరి నియోజకవర్గం మీద అందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి దాట్ల సుబ్బరాజు గారికి మరి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే కులాల వారీగా అలాగే అందరికీ కూడా సముచిత స్థానం ఎస్సీ బీసీ ఓసీ అందరికీ కూడా అన్ని వర్గాల్లో కూడా సమాన స్థాయి కల్పిస్తూ మరి మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడి మరి గత 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 24 వరకు కూడా ప్రజలు ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు కానీ మరి ఈ యొక్క రాష్ట్రం వెనకబడిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని కూటమి యొక్క ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు ఏదైతే అవసరాలు అన్ని తీర్చుకుంటూ మరి లాస్ట్ టైం మొన్నే ఒక వారం 10 రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ రైతులు ఒక్కొక్కరు కూడా 7,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. రేపు ఆగస్టు 15న సోదరిమణి అందరూ కూడా మరి శుభవార్త ప్రభుత్వం తెలియపరుస్తుంది. రేపు సాయంత్రం మరి 3 గంటలకి ముందువరంలో మరి శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రైతులకు అందుబాటులో ఉండి రైతులకు కావాల్సిన సేవలన్నీ కూడా మీ 3 మ్యాన్ కమిటీ రైతులందరికీ అందుబాటులో ఉండి సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మరి సోదరులు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇక్కడ బిల్డింగ్ డిస్మాంటిల్ చేశారని చెప్పి మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీన్ని మనం పునఃప్రారంభించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తాం.